హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. దిస్ ఇస్ కావ్య. సో నాతో పాటు శశి గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ శశి గారు. హాయ్ అమ్మా, హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎస్. సో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నా కూడా పాడుకునే పాట ఏది, ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావు అని. సో అంత అద్భుతమైన సాంగ్ మీరు మాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే హీరోకి హైప్ ఇచ్చే సాంగ్స్ చాలా ఉన్నాయి, బట్ అమ్మాయిలకి హీరోయిన్ని ఎలివేట్ చేస్తూ వచ్చే సాంగ్స్ మాత్రం ఇప్పటికీ వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు. సో హౌ యూ ఆర్ ఫీలింగ్ సార్? 25 years కంప్లీట్ అయింది ఇప్పటికి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, ప్రేక్షకులకు అందరికీ, నా మ్యూజిక్ని ఆదరించే వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఆదరణ వల్లే, వాళ్ళ ఆప్యాయత, అనురాగం వల్ల ఈరోజు గులాబీ ఇంత పెద్ద హిట్ అయింది. అటు సినిమా పరంగాను, అటు మ్యూజిక్ పరంగా రెండు కూడా. గులాబీ మీరు అన్నట్టు, అందరూ అనేట్టు అదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూత్. స్పెషల్గా అసలు యూత్కి ఒక ఐకానిక్ మూవీ అనమాట. ఆ రోజుల్లో అసలు యూత్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఈ విధంగా అంటే వాళ్ళ రిలేషన్షిప్ అంటే ఒక క్యాజువల్ రిలేషన్షిప్. అంతకుముందు ఎప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్ వెరీ పొయిటిక్ అనమాట. ఆ పొయిటిక్ డిస్క్రిప్షన్ నుంచి ఈ సినిమాలో కృష్ణవంశీ గారు చక్కగా ఒక క్యాజువల్ నార్మల్ లైఫ్లో జరిగే సంభాషణలు నార్మల్గా పిలుచుకున్నట్టు ఒరే అని అలాంటి ఇది యూసేజ్లన్నీ వాడుతూ ఒక అమ్మాయి ఏంట్రా అని. సో ఇలా అంటే ఒక రకమైన ఒక ర్యాష్నెస్ ఉంది దాంట్లో. అట్ ది సేమ్ టైం ఒక ట్రెండ్ సెట్టింగ్ అంటే ఒక ప్యూర్ లవ్ అనమాట. అలాంటి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ అది. అలాంటి స్క్రిప్ట్ దొరకడం కూడా యాజ్ ఎ ఫస్ట్ మూవీ ఇట్స్ ఎ గ్రేట్, నాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను. సో అది ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఈ రోజు వరకు మనం 25 years తర్వాత కూడా దాని గురించి ఇంకా అంతే ఎనర్జెటిక్గా, ఏ స్పీడ్లో అయితే బైక్ వెళ్ళిందో ఆ పాటలో, ఏ స్పీడ్లో అయితే బీట్ ఇన్ మై హార్ట్ పాట ఉందో, మేఘాలలో తేలిపోతున్నట్టు, ఆ విధంగా 25 ఏళ్ల వరకు కూడా ఇంకా సాంగ్స్ ఇంకా గులాబీ లాగానే అలా ఫ్రెష్గా ఉన్నాయన్నది ఇట్స్ రియలీ ఐ వుడ్ సే ఒక ఫార్చ్యూన్ అని చెప్పొచ్చు. ఎస్. సో మన ఆడియన్స్ కోసం ఫస్ట్ ఆ సాంగ్తో స్టార్ట్ చేద్దాం, ఇంకా డీటెయిల్గా వెళ్ళే ముందు. మేఘాలలో. షూర్. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా, రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా, రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. ఎందుకిట్ట కొట్టుకుంది, here in my thought వెంటబడి చుట్టుకుంది. ఓ మై గాడ్, ఏమిటింత కొత్తకున్నది. Beat in my heart ఎందుకిట్ట కొట్టుకుంది, here in my thought వెంటబడి చుట్టుకుంది. ఓ మై గాడ్, ఏమిటింత కొత్తకున్నది. సూపర్బ్. ఒక్కసారిగా అలా బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఆ మెమరీస్ అని రికలెక్ట్ అవుతున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా? బేసికల్గా నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ సినిమా గులాబీ అండి. సో దాదాపు ఐ థింక్ అంటే లైక్ దర్ సో మెనీ ఇమోషన్స్ ఇన్ ఇట్. ఒకటేంటంటే మనం దర్ సో మచ్ లెర్నింగ్, అంటే ఎంతో నేర్చుకున్నాను ఆ సినిమా వల్ల. ఆ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సో మెనీ డిఫరెంట్ టెక్నీషియన్స్ and then almost all greats are there in that. అంటే of course అంటే అప్పుడు ఇట్ వాజ్ ద ఫస్ట్ మూవీ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్. అటు కృష్ణవంశీ తీసుకోండి, అటు జేడి చక్రవర్తి, మహేశ్వరి, రసూల్, కెమెరామెన్, ఎవ్రీవన్ వాజ్ న్యూ ఫస్ట్ ఫిల్మ్. సో అందరితో ట్రావెల్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్ అనగా. అలాగే మా ప్రొడ్యూసర్స్ అటు రామ్ గోపాల్ వర్మ గారు, అలాగే ఏబిసిఎల్ కార్పొరేషన్. సో అలా ఒక ఆల్రెడీ దేవర్ ప్రూవెన్ దర్ ఇండస్ట్రీ బిగ్గీస్ అనొచ్చు. సో అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, ఇవన్నీ ఇట్స్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ దిస్. గుడ్, బ్యాడ్, అగ్లీ, ఎవ్రీథింగ్. ఎస్. సో అసలు గులాబీ అనే ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు అంత నమ్మకం మీ మీద ఎలా ఏర్పడింది వాళ్ళందరికీ? అది థ్యాంక్స్ టు కెమెరామెన్ రసూల్ అండి, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెంకట్ కూచిపూడి. వాళ్ళు అంతకుముందు నేను ఒక మ్యూజిక్ కంపోజ్ చేశాను ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లాంచ్కి. సో ఐ వాజ్ ఇంటూ ఐఎమ్ స్టిల్ ఇంటూ కంపోజింగ్ మ్యూజిక్ ఫర్ జింగిల్స్ అండ్ కార్పొరేట్ జింగిల్స్ అండ్ ఆల్ దట్. I do for a lot of national products and all.
సో ఆ విధంగా నేను చేసింది ఒకటి వాళ్ళు విని వాళ్ళు దేవర్ వర్కింగ్ ఆన్ దట్ అనమాట. అంటే కెమెరామెన్ రసూల్ వాజ్ షూటింగ్ దట్ పర్టికులర్ థింగ్ అండ్ వెంకట్ వాజ్ డైరెక్టింగ్ ఇట్. సో వాళ్ళు దే ఫౌండ్ సంథింగ్ న్యూ ఇన్ మై మ్యూజిక్ అనమాట. అండ్ వెంటనే నాతో వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి ఆ సందర్భం రావడంతో వంశీకి చెప్పడం, దెన్ వంశీ వాంటెడ్ టు ట్రై ఇట్. ఒకరోజు క్యాజువల్గా నన్ను వచ్చి కలవడం, నాకు ఇలా ఒక మూవీ చేస్తున్నాను నేను, దానికి నాకు పాటలు కావాలి అని తను చెప్పడం, నాకు ఇవన్నీ జరగడంతో ఐ మీన్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఎస్, సూపర్. సో ఈ సాంగ్ ఒక ఎత్తు అయితే, అంటే యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సిచ్యువేషన్ ఏమైనా చెప్పడం జరిగిందా కృష్ణవంశీ గారు? ఇలా బైక్ మీద వెళ్తారు ఒక జంట, దే ఆర్ లైక్ చిల్ అవుతుంటారో? యా, అంటే మూవీలో ఉన్న ప్రతి సన్నివేశం కూడా అంటే లీడ్ ఇన్ అండ్ లీడ్ అవుట్. అంటే పాట ఒకటి ఇక్కడ ఇలా పాట వచ్చేస్తుంది, నాకు ఒక పాట కావాలని ఎప్పుడు చెప్పలేదండి ఆయన. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ టు బి అప్రిషియేటెడ్ అబౌట్ వంశీ. పాట ఏ సందర్భం నుంచి దానికి, అంటే పాటకు ముందు ఏ సందర్భం ఉంటుంది, ఆ సందర్భంలోంచి ఏ విధంగా మెల్లగా పాట వస్తుంది, ఆ పాటలో జరిగే సన్నివేశాలు ఏంటి, అలాగే ఆ పాట తర్వాత ఏంటి అనేది. అందుకనే మీరు గులాబీలో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మ్యూజిక్ బిఫోర్ ద సాంగ్ స్టార్ట్స్. అండ్ ఒకటి రెండు సాంగ్స్లో సాంగ్ అయిపోయాక కూడా మీకు అటు ఈవెన్ మేఘాల్లో సాంగ్లో కూడా సాంగ్ అయిపోయాక కూడా టాక్ 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 అని ఆ బీట్ వస్తూనే ఉంటుందండి, యాజ్ ఇఫ్ ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ మేబీ దాని ఇంకా సౌండ్ అలా రివర్బ్ అలా వస్తున్నట్టు వస్తుంది. అలాగే ఈవెన్ ఏ రోజైతే చూసాను పాటలు కూడా లాస్ట్లో డుక్ 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 అని ఒక హార్ట్ బీట్ లా, ఆ హార్ట్ బీట్ అలా ఫాలో అవుతుందండి, డై డౌన్ అవుతుంది, బట్ స్లోగా ఫేడ్ అవుట్ అవుతుంది. ఈ లోపల వేరే సీన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఆయన ఆల్రెడీ అంత హోంవర్క్ చేస్తున్నారు కాబట్టి ఇట్ బికేమ్ సో ఈజీ. సో ప్రతి పాటకి వచ్చిన స్టార్టింగ్లోని మ్యూజిక్, ఎండింగ్లోని మ్యూజిక్లు కూడా ఎలా ఉంటాయంటే, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయ్యి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లోంచి పాట రావడం, మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కలిసిపోతుంటే ఆ సీమ్లెస్గా ఉంటుంది అది ఎంటైర్ ట్రావెల్. ఎస్ సార్. సో ఏ రోజైతే చూసానో నిన్ను అనే సాంగ్ టిక్టాక్లో కానివ్వండి, లైక్ రీసెంట్ టైంలో కూడా వివత్సంగా వాడేశారు యూత్ అంతా. అంటే అప్పుడు యూత్ కోసం డిజైన్ చేసిన సాంగ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వాళ్ళకు కూడా నచ్చడం అనేది యూఆర్ లైక్, అంటే వాళ్ళ పల్స్ తెలిసిందేమో మీకు, అంటే ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ని ఏ జనరేషన్స్ వాళ్ళైనా యూత్ కనెక్ట్ అవుతారు అనేది. ఒక పాట సక్సెస్కి చాలా కారణాలు ఉంటాయండి. దాంట్లో నాకు అనిపించడం ఏంటంటే ఆల్మోస్ట్ 100లో ఒక 99 కారణాలన్నీ కూడా గులాబీలో ఉన్న ప్రతి పాటకి అది వర్తించాయేమో అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఆ పాటకి ప్రాణం ఏంటంటే సాహిత్యం. సో సాహిత్యం రాసిన ఆల్మోస్ట్ అన్ని పాటలు రాసింది మనకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు మనం ఒక వాడుక భాషలో ఏ రోజైతే నేను చూశానో, లేకపోతే ఈవేళ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక వాడుక భాషని ఆయన నేను చేసిన ట్యూన్లకి ఆ విధంగా దాన్ని ఒక పాట రూపంలో ఆయన దాన్ని ఎప్పుడైతే రూపకల్పన చేశారో అది మనకి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ట్యూన్స్కి ఒక ప్రాణం పోసిందంట సాహిత్యం. సో మీరు అన్నట్టు ఈ రోజుకి కూడా అది వర్తిస్తోంది అన్నది, అంటే ప్రేమ అనేది ఇట్ ఈజ్ ఎండ్లెస్ అండ్ ఇట్ హ్యాస్ నో ఏజ్ అండ్ ఇట్ హ్యాస్ నో డెఫినేషన్ అనమాట. ఏ కాలంలోనైనా ప్రేమికులు ఉన్నారు, ఏ కాలానికైనా ఈ పాట వర్తిస్తుందేమో అనేలాగా ఆయన రాశారు. ఆ విధంగా వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సాంగ్, బోత్ ఐ మీన్ సిచ్యువేషన్స్ వైజ్ కానివ్వండి, అటు సాంగ్ కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి. జనరల్గా అంత స్లో సాంగ్స్ జనాలకు చాలా వరకు కనెక్ట్ కావు. ఏంటి ఇంత సాంగ్ ఇంత లో ఉంది ఏంటి అన్న ఫీల్లో ఉంటారు. బట్ ఆ సాంగ్ ఎంత స్లోగా ఉంటుందంటే జనాలు జనరల్గా నిద్రపోవచ్చు, బట్ ఆ సాంగ్ మాత్రం నిద్ర లేపేస్తుంది, అంత కనెక్టివిటీ ఉంటుంది జనాలకి. సో ఆ సాంగ్ మా కోసం ప్లే చేయగలుగుతారు? యా ష్యూర్ అండి, అలాగే. సో నేను ఇప్పుడు పాడపోయే పాట ఏ రోజైతే చూశానో నేను, అండ్ దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు ఆల్ టీఎఫ్పిసి ఆడియన్స్. దిస్ సాంగ్ ఈజ్ ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ గులాబీ. దీన్ని పాట రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సో స్వీట్ సార్. డెఫినెట్గా ఇప్పుడు అందరు నిద్ర లేచుంటారు సార్. సీరియస్లీ ఏ ముహూర్తాన ఏ టైంలో కంపోజ్ చేస్తారో ఈ మ్యూజిక్, కానీ
ఏంటి సార్ 2020లో ఉన్నాం, బట్ స్టిల్ ఇంకా కంటిన్యూ అవ్వడం అనేది చిన్న విషయం కాదు అసలుకి. థ్యాంక్ యూ. ఎస్, అలాగే ఈ సినిమాకి చాలా చాలా అవార్డ్స్ రావాలి, బట్ ఎందుకని లైక్ రికగ్నైజేషన్ అనేది జనాలకి తెలుసు, హౌ వర్త్ ఈ సాంగ్ ఎంతవరకు రీచ్ అయింది అనేది, సక్సెస్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో, బట్ ఎందుకు అవార్డ్స్ కానివ్వండి అట్లా రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు? అంటే ఎందుకు అనేది నేను చెప్పలేనండి, బికాస్ నేను పాటలు చేయడంలో నేను ఒక పాత్రను కదా, అంటే లైక్ బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద క్రియేటర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్రియేటివ్ వర్క్. సో రాలేదు అంటే దురదృష్టం అని కూడా అనుకోము, బట్ వాట్ వీ షుడ్ బి హ్యాపీ అండ్ ఆప్టిమిస్టిక్ అబౌట్ ఇట్ ఈస్ ప్రేక్షకుల ఆదరణ దొరికిందండి. అండ్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏ అవార్డు వచ్చినా రాకపోయినా ద బిగ్గెస్ట్ రివార్డ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అప్రిసియేషన్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్ అండ్ యువర్ పీపుల్ హూ లవ్ యువర్ మ్యూజిక్. అండ్ గులాబీకి అది పొందగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్, ఉండిపోతుంది ఒక వెలితి ఉండిపోతుంది, అరే వచ్చుంటే బాగుండేది కదా ఒక అవార్డు ఎలాంటిదేనో అని, బట్ ఐఎమ్ ఫైన్, వీఆర్ ఫైన్ విత్ ఇట్. ఓకే, యు ఆర్ సో స్వీట్ యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకు ఇవ్వలేదు, కొంచెం పగ ప్రతీకారాలు కూడా పెంచుకుంటారు, వై ఇండస్ట్రీస్ లైక్ దిస్ అని. బట్ మీకు ఆ ఫీలింగే లేదు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, దే నో మీ వర్త్ ఏంటి అనేది. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్, సో ఈ మూవీ చేస్తున్న టైంలో ఏదైనా మెమరీస్ ఉన్నాయా, లైక్ బిహైండ్ ద స్క్రీన్, మాకు అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు సోషల్ మీడియా అంత యాక్టివ్ కాదు కాబట్టి ఉంటే మేబీ చాలా పోస్టులు వచ్చిండేవేమో. బస్ యాక్చువల్గా చెప్పాలంటే గులాబీ అనే ఒక పువ్వు మనం ఉదాహరణకు తీసుకుందాం, ఎందుకంటే ఇది సినిమా పేరు కూడా గులాబీ కాబట్టి. గులాబీలో అట్రాక్టింగ్గా దానికి మంచి రోజ్ పెటల్స్ ఉంటాయి, అలాగే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, దాని మంచి కలర్స్లో ఉంటుంది అది. అట్ ది సేమ్ టైం దాంతో కొన్ని ముళ్ళు కూడా ఉంటాయి. బట్ ఆ ముళ్ళని మనం ముళ్ళు అనుకోవడం కాదు, యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ లెర్నింగ్ స్టెప్స్ అని అనుకోవాలి. ఎందుకంటే దర్ సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ how to be in the industry or how not to be in the industry, because being the first film నాకు తెలియదండి, నేను కొత్త, నాకు ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. సో డెఫినెట్గా కొన్ని మనం చేయాల్సినవి ఉంటాయి, చేయకూడదు ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని మిస్ అయినవి ఉంటాయి. ఇలాంటివన్నిటిని నేను ముళ్ళ కింద భావించి ఓహో ఈ విధంగా నేను ఇవన్నీ నేర్చుకోవడానికి గులాబీ నాకు హెల్ప్ చేసిందని నేను అనుకుంటా. కానీ సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఐ హ్యావ్ గుడ్ మెమరీస్, ఐ హ్యావ్ బ్యాడ్ మెమరీస్. అందుకని ఇందాక కూడా ఇంటర్వ్యూలో అన్నాను నేను, గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నాను. సో ప్రతి స్టెప్ ఆఫ్ లైఫ్లో మనకి ఈ డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం, ఏ విధంగా మనకి అవి వర్తిస్తాయి అనేది మనం దాని నుంచి కొంచెం నేర్చుకుని ముందుకు సాగిపోతూ ఉండాలంటే దట్స్ వాట్ ఈజ్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఎస్, బట్ గులాబీ టాట్ మీ అలాట్, ఆల్ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ అగ్లీ. ఎస్, ఓకే. సో కృష్ణవంశీ గారితో మీ రిలేషన్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే, బిగినింగ్ స్టేజ్ అందరికి అది. సో అప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కాదు, బట్ ఆ సినిమా స్టార్స్ చేసింది అందరినీ. అవును. సో ఆ పీరియడ్లో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఎలా ఉండేది ఆ స్టేజ్లో, లర్నింగ్ స్టేజ్ అందరికీ? యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే అప్పుడు అంత ఫోకస్ లేదండి. అంటే యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకు ఆ పాటలు చేయడము నాకున్న ప్రైమరీ టార్గెట్ అదే. అంటే వీటిని బాగా చేయాలి, ఆ తర్వాత అవి హిట్ అవుతాయి అవ్వవా అసలు అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు నాకు. అది ఈ పాట ఇలా రావాలి అనుకోవడం, దానికోసం స్ట్రగుల్ అవ్వడం, అది వచ్చిందా లేదా. సపోజింగ్ ఆ పాటని కంప్లీట్ చేయడంలో ఏదైనా మనకి దానికి సరిపోయిన మేబీ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, లేకపోతే దీనికి ఇంకేదో చేస్తే బాగుంటుంది, అలాంటివి ఏమైనా రాకపోతే వాటి గురించి నేను వరీ అవుతాను. కానీ బట్ బియాండ్ దట్ ఐ నెవర్ వరీ ఫర్ దీస్ థింగ్స్. అండ్ రిలేషన్షిప్స్ అంటారా ఏమండి, ఇట్స్ నాట్ ఎ కాన్స్టెంట్ థింగ్. ఈరోజు కొంతమంది కలిసి ఉంటారు, కొంతమంది విడిపోతారు, మళ్ళీ విడిపోయిన వాళ్ళు కలుస్తూ ఉంటారు, మళ్ళీ ఇట్స్ వరల్డ్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, ఐ ఫీల్. So yeah, everyone was good. There's a learning experience with everyone, and as I told you, it's a first movie for everyone. So ఆ టైంలో ఉన్న ఆ జీల్, ఆ ఎంతు అందరిలో ఉండింది అప్పుడు ఆ రోజు. So everyone was really struggling hard for the right kind of a break and success and all that. So that was a different journey altogether. ఇంకా తర్వాత ఆ సక్సెస్ అయ్యాక ఎవరు ఎలా మారారు, ఎవరి పాత్రలో వాళ్ళు ఎలా వెళ్తారు, that's what is life all about. ఎస్. సో ఆ పర్టికులర్ టైంలో మ్యూజిక్ ఎంత పెద్ద హ్యూజ్ హిట్ అయిపోయింది, అంటే మీరు చెప్పారు ఇందాక ఎక్స్పెక్ట్ చేయలేదు అని. బట్ ఆ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ప్రతి చోట మీ పేరు ఎలా వినిపించేసింది, ఫ్యామిలీలో కానివ్వండి, లైక్ మీ అంటే లైక్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు వద్దు అనే వాళ్ళు కూడా ఉండుంటారు డెఫినెట్లీ ఫ్యామిలీస్లో. సో ఓవరాల్గా బయట ఆడియన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో మూవీ టీమ్ అందరు మిమ్మల్ని చూసే విధానం ఏమైనా మారిందా
ఈ సినిమా హిట్ తర్వాత, మ్యూజికల్ హిట్ తర్వాత? 2-3 things to be discussed about this అండి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా, ఐ మీన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, అట్ ది సేమ్ టైమ్ ఇట్ రిక్వైర్స్ టు బి ఎక్స్ప్లెయిన్ వెల్. మీరు ఇందాక అన్నట్టు ఆ రోజుల్లో మనకి సోషల్ మీడియా లేదు, ఆర్ వీ డోంట్ హ్యావ్ వాట్సాప్ దట్ ఇమీడియట్గా ఓ గ్రేట్ మ్యాన్, ఆసమ్ మ్యాన్ అని పంపించడానికి ఎవరు లేరు. వాళ్ళు పంపించాలంటే కూడా ఉత్తరాలు వచ్చేవి. అయితే కొన్ని బిలీవ్ మీ సమ్ థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ మ్యూజిక్ లవర్స్ అండ్ ఫ్యాన్స్ ఆల్ అక్రాస్, ఐ మీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్, మీరు ఇందాక అన్నారు అవార్డా అంటే, యా, ఎవ్రీ లెటర్ ఈజ్ అన్ అవార్డ్. Every letter I received is an award which gave me the strength and also confirmed my belief that I can do good music. సో నేను మ్యూజిక్ చేయగలను అంతకు ముందు తెలుసు, కానీ గులాబీ తర్వాత ఈ వచ్చిన అప్రిసియేషన్తో నేను గుడ్ మ్యూజిక్ చేయగలను అనేది ఒక కన్ఫర్మేషన్ వచ్చి, ఒక కెరియర్ కింద ఇది మార్చుకుని దీన్ని మనం నిలబెట్టుకోవాలి అనే ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చింది గులాబీ. సో యా, బట్ దెన్ కమింగ్ టు సోషల్ మీడియా, యా, అంతకుముందు ఐ వాజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ మ్యూజిక్ ఈజ్ సచ్ ఏ ఆర్ట్ వేర్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ మ్యూజిక్. అంటే ఐ డోంట్ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ ఆ టైంలో నాకు అంత అలవాటు కూడా ఉండేది కాదు. సో ఐ హ్యాడ్ లిమిటెడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ వాజ్ వెరీ లిమిటెడ్ విత్ పీపుల్ అండ్ టాకింగ్ టు పీపుల్. ఐ యూస్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ మై మ్యూజిక్ అండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్. సో 18 hours, 20 hours, I don't know, whatever it is. So I was not a very social being. సో I was very ఇప్పుడు మాట్లాడేంత కూడా నాకు తెలిసి దీంట్లో 100% కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఐ వాజ్ అ వెరీ, యా, ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ లైక్ ఇంట్రోవర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో నాకు ఎక్కువ అంత ఇంట్రాక్షన్ లేదు. ద ఓన్లీ థింగ్స్ ఐ న్యూ వాజ్ దీస్ లెటర్స్ యూస్ టు కమ్ టు వర్మ కార్పొరేషన్ ఆఫీస్ అండ్ ఆల్ దట్. సో ఐ రియలైజ్ దట్ ఈ మ్యూజిక్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే, ఆ రోజుల్లో అంత ప్రత్యేకంగా మన కోసం టైం తీసుకుని వాళ్ళు ఒక ఉత్తరం రాశారు అంటే, ఈరోజు సోషల్ మీడియా ఇట్స్ సో ఈజీ అండి. ఐ మీన్ జస్ట్ పోస్ట్ ఇట్, యు ఆర్ ఆన్ ద ఫ్లై, ఆన్ ద మూవ్, యూ కెన్ జస్ట్ పోస్ట్ అ మెసేజ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఇన్ దోస్ డేస్ దే టుక్ టైమ్. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ I keep listening to my songs regularly on FM radios or maybe on channels and all that. అంటే లైక్ 10 years తర్వాత వచ్చింది పాట, 15 ఏళ్ళ తర్వాత వచ్చింది, 20 ఏళ్ళ తర్వాత వచ్చింది, ఇప్పుడు 25 ఏళ్ళప్పుడు కూడా ఇంకా ఈ వేళలో నీవు అని ఒకసారి ఏ రోజైతే చూసాను సమ్వేర్ ఆర్ సమ్వన్ కీప్స్ సెండింగ్, ఈరోజు మీ గులాబీ సినిమా చూసాం, లేకపోతే ఈ పాటలు వస్తున్నాయి రేడియోలో అని మళ్ళీ ఎవరో ఫోన్ చేయడం అనేది. సో ఇట్ నెవర్ ఫేడెడ్ ఆఫ్. That is another biggest award, that songs did not fade even after 25 years. And the third most important thing is there are a couple of diehard fans of Gulabi and diehard fans of my music who have got in touch with me after this social media thing came. So వీళ్ళు 25 ఏళ్ళ పట్టి వీళ్ళు ఫాలో అవుతూ ఇప్పుడు ఆఫ్టర్ ది సోషల్ మీడియా నాకు ఫేస్బుక్లో వాళ్ళు రీచ్ అవుట్ అవ్వడం అదంతా కూడా, people are still connected to it, people are still bonded with Gulabi. ఒక రిలేషన్షిప్ తెలియకుండా ఏర్పడింది. అంటే మనం కలిసి పుట్టలేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు, కానీ ఈ పాటల వల్ల ఇంతమంది గ్లోబల్గా వాళ్ళు కనెక్ట్ అయ్యారు అన్నది ఎంతకంటే పెద్ద ఆనందం ఇంకేం లేదండి. దట్స్ ఐ మీన్ రియలీ రివార్డింగ్ అవార్డ్. ఎస్, ఫ్యామిలీ సైడ్ నుంచి రియాక్షన్ ఎలా ఉండింది? వెల్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ మీన్ నేను అసలు మ్యూజిక్లోకి రావడం అనేది ఫ్యామిలీలో ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ థింగ్, బికాస్ దిర్ వాజ్ నో వన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఆల్. దే థాట్ ఐ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ హెడ్ కమ్ ఇన్ టు మ్యూజిక్ వెదర్ ఐ వాజ్ డూయింగ్ ద రైట్ థింగ్ ఆర్ నాట్. బికాజ్ ఇనీషియల్లీ సింగర్గా వెళ్ళాలి అని అనుకున్నారు, కానీ లేటర్ ఆన్ ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ మిస్గైడెడ్ basically. But I was the person who took a conscious call 5 years before Gulabi, when I took a decision of getting into music after my college, that I will be a music programmer, because that is my strength and which I have realized it long ago. And I have always stuck to that particular profession of music programming even when I got Gulabi. Before that, so 5 years I was into music programming, and నేను చేసిన వర్క్స్ వల్లే నాకు గులాబీ వచ్చిందని నేను భావిస్తా. అంటే మనం చేసే పని బాగా చేస్తే దానివల్ల ఇంకో పని క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై ఫిలాసఫీ. సో వాట్ ఐ డిడ్ వాజ్ రైట్ అని నాకు మళ్ళీ ఒకసారి గులాబీ నాకు రీకన్ఫర్మ్ చేసింది అనమాట. సో ఐ డిడ్ గుడ్ మ్యూజిక్, సో ఐ గాట్ గులాబీ. ఐ డిడ్ గుడ్, సో ఐ గాట్ సంథింగ్ ఎల్స్. అలా ఇట్స్ లైక్ దట్. ఓకే, సో గులాబీ అనే సినిమా మళ్ళీ రీమేక్ కానీ గులాబీ 2 కానీ ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే చాలామంది అడగమని కోరుకుంటున్నారు, వాళ్ళ మనసులో మాట నాకు అర్థమైంది. సో బిహాఫ్ ఆఫ్ దెమ్ నేను అడిగేస్తున్నా. గులాబీ సినిమా వచ్చాక, తెలుగులో వచ్చాక దాన్ని తమిళ్లో డబ్బింగ్ చేశారండి.
సో ఇదేమి అనే డబ్బింగ్ మూవీ తమిళ్లో రిలీజ్ అయింది అండ్ ఇట్ హ్యాడ్ కన్సిడరబుల్ అంటే డీసెంట్ సక్సెస్ వచ్చింది దానికి తమిళ్లో కూడా. అంటే ద సేమ్ స్టోరీ, ద సేమ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ తమిళ్. సిమిలర్లీ అగైన్ ద సేమ్ స్టోరీ వాజ్ అగైన్ రీమేడ్ ఇన్ హిందీ, ఆషిక్ అని, బాబీ డియోల్ అండ్ కరిష్మా కపూర్ బట్టి. ఈవెన్ హిందీలో కూడా ఇట్ రిసీవ్డ్ డీసెంట్ సక్సెస్ అండ్ ఆల్ దట్ అండ్ ఆల్. ఐ ఆల్సో వర్క్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద సేమ్. సో the songs were different in that movie in Hindi, worked by some other music directors, but I did the background score for Ashik again. Okay. So the Gulabi ane concept kani a story kani, it was very very new to that particular thing. Ante like a friend, you know, selling away his best friends, love or girlfriend anedi, that itself, the concept itself was very hard hitting back then, and it was very well I would say scripted and also directed by Krishnavamsi. అంటే ఒక సోషల్ మెసేజ్ కలిగినది ఒక లవ్ స్టోరీలో ఎంబెడ్ చేసి దాన్ని ఆ విధంగా దాన్ని తీసుకొచ్చాడు. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ బై ఎవ్రీ వన్ బ్యాక్ దెన్ ఆల్సో. అంటే 25 years బ్యాక్ రిసీవ్ అయింది. డెఫినెట్గా ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎంబ్లిష్మెంట్స్ అండ్ మేకింగ్ ఇట్ మోర్ కాంటెంపరీ, మేబీ సంథింగ్ లైక్ దట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ సమ్వన్ షుడ్ సీరియస్లీ ట్రై ప్రొడ్యూసింగ్ గులాబీ 2. ఓకే, క్రేజీగా ఒకసారి ఆలోచిద్దాం. సపోజ్ ఒకవేళ జేడీ గారి ప్లేస్లో ఎవరై ఉంటే బాగుంటుంది, మహేశ్వరి గారి ప్లేస్లో ఎవరై ఉంటే బాగుంటుంది ప్రజెంట్ ఇప్పుడున్న సినారియోలో 2020 ఇప్పుడున్న కాస్టింగ్లో ఎవరుంటే బాగుంటుంది? బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించి చెప్పమంటారా? ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, ఇప్పుడు మీరు అప్పుడు జేడీ డిడ్ ఎ క్యారెక్టర్ విచ్ వాస్ లైక్ వెరీ ఐ మీన్ యూత్ఫుల్ అండ్ వెరీ ర్యాష్ అండ్ యూనో అలా ఒక డాన్ డెన్లోకి వెళ్ళిపోతాడు, ఆ కత్తి పట్టుకుంటాడు, వాడు పొడిస్తే నేను పొడి చేస్తానంటాడు. ఆ అమ్మాయి దేర్ సో మచ్ ఆఫ్ వైలెన్స్ ఇన్ దట్ లవ్ స్టోరీ. ఇన్ రీసెంట్ టైమ్స్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ దెర్ వాజ్ ఎ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ వైలెన్స్ అండ్ థింగ్స్ like something like Arjun Reddy or something. Maybe some casting like that will definitely make it more contemporary and make more sense. అంటే విజయ్ దేవరకొండ అంటున్నారా? Yeah, maybe, yes. Maybe. Okay. If you actually see the characterizations, and maybe he is like it's like JD was then and ala anpichindi naku. But maybe someone like Vijay Devarkonda does it, definitely it will reach more ante youth connect avutaru with the subject like this. Maheshwari gari place lo evara into bauntundi? I mean, there are quite a number of options, but Maheshwari was absolutely new back then. But so, she's perfect, no? Yeah, for that role, I mean, అది ఎలా ఉండిందంటే మహేశ్వరిని అంటే తెలిసి తన కోసం స్క్రిప్ట్ రాసారా అన్నట్టుగా ఉంటాయి. ఈవెన్ ఆ డైలాగ్స్ కూడా మీరు తన వాయిస్ అదంతా కూడా ఇట్ వాస్ సో డిఫరెంట్ అండ్ ఆల్ దట్. యా, మేబీ ఎనీవన్ న్యూ కెన్ మేబీ డూ గుడ్. ఎస్, జేడీ గారు పిలుస్తుంటారు పూజ పూజ అని, అది ఇంకా సౌండ్ గుర్తుంది. ఎస్, సో మీరు చెప్పలేదు ఆన్సర్ ఎవరు ఉంటే బాగుంటుందో. No, I'm not sure about it. You're not sure. No. Okay. జేడీ గారి ప్లేస్లో మాత్రం విజయ్ దేవరకొండ అని చాలా క్లారిటీతో చెప్తున్నారు సార్. అయితే సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మాకు ఈ వేళలో నీవు సాంగ్ మా కోసం పాడితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. Okay. Ready, sir? Okay, ready? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేయి జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రా
చేసావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సార్ ఒక క్వశ్చన్ అడగాలనుంది నాకు. దిస్ ఈస్ లైక్ పర్సనల్. ఓకే, ఈ సాంగ్ ఇప్పుడు ఎవరిని తలుచుకొని పాడారు? లిస్ట్ ఏం లేదండి, పెద్దగా ఏం లేదు. బట్ ఐ మీన్ yes, to be actually frank, this song I composed in the year 1991. Yes, truly, I mean, I had someone in mind back then, and this tune I did compose for her, and but later, I mean, it was a different lyric and all that. The tune అప్పుడు 91లో అది నా బ్యాంక్లో ఉండిందనమాట, వన్ ఆఫ్ ది సాంగ్స్ విచ్ ఐ డిడ్. అండ్ ఈ సాంగ్ని లైక్ ద 5th సాంగ్ ఆఫ్ ది మూవీ లాగా ఈ సాంగ్ని విని వంశీ గారు నాకు ఈ పాట కావాలని అది దానికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏమైందంటే 4 పాటలు చేసినప్పటి వరకు కూడా అంతా మేల్ డామినేషన్ ఎక్కువైంది, అసలు ఫీమేల్స్కి అసలు సాంగే లేదని స్పెసిఫిక్గా. దెన్ ది సాంగ్ సినిమా అంతా అయిపోయాక ఆ తర్వాత ఈ సాంగ్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత దీనికి పిక్చరైజ్ చేయడం, అది సినిమాకి యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎంటైర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న టైంలో, ఆ టైంలో వాళ్ళు మధ్యలో వెళ్ళి ఈ షూట్ చేసుకుని వచ్చి అది ఎడిట్ చేసింది మేము థియేటర్లో వేసి చూసాం అనమాట. ఇప్పుడు సో ఆ విధంగా గొప్పవాళ్ళు సార్, మీకోసం కంపోజ్ చేసుకున్న సాంగ్ని మా కోసం త్యాగం చేశారు. అంతే కదా స్టోరీ అయితే అదే. బట్ యా, ఆ రోజు సపోజింగ్ అది సినిమాకి ఇవ్వకపోయింది ఉంటే మేబీ యూనో ఈ పాట బయటకు వచ్చిండేది కాదు. సో ఇన్ అవే మీరు ఇవ్వకపోయింటే మీరు ఒక్కలే ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మేమందరం ఫీల్ అవుతున్నాము ఇచ్చినందుకు. ఓకే, సో ఎవరి కోసం కంపోజ్ చేశారు, ఎవరు ఊహించుకొని ఇదంతా అసలు స్టార్ట్ అయింది, ఏంటి ఎవరు? అది ఏంటంటేనండి, లవర్ కాన్ఫిడెన్షియాలిటీ అంటారు దాన్ని, అంటే చెప్పడానికి లేదు. పర్లేదు, ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి. అయిపోయినా కూడా షీ ఇస్ నాట్ ద వన్ హూ మ్యారీడ్. నో. ఓకే. సో యా, దట్స్ వాట్ ఐ సెడ్, ఐ రైట్లీ పుట్ ఇట్ యాజ్ లవర్ కాన్ఫిడెన్షియాలిటీ అంటారు దాన్ని. సో దట్ విల్ బి దేర్ ఇన్ ది హిస్టరీ సమ్వేర్. రికార్డెడ్. అప్పట్లో మీరు పాట పాడుకుని అమ్మాయిని ఊహించుకునే వాళ్ళ? అంటే మళ్ళీ అలాంటి పిచ్ ఏం లేదండి, నా పిచ్ అంతా నాకు మ్యూజిక్ యాక్చువల్గా. సో మేబీ మ్యూజిక్ ఆల్వేస్ పుట్ మీ ఆన్ ద రైట్ ట్రాక్ ఆల్వేస్ అట్ వేరియస్ టైమ్స్. సో అంటే దేనికోసం లైఫ్లో దేవదాస్ అయిపోవడం అనే కాన్సెప్ట్ లేదు. అంటే ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్ ఫైన్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు ఇప్పటి యు ఆర్ లైక్ బ్లషింగ్. బ్లషింగ్ ఏం లేదండి, ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్స్ అనమాట. అంటే లైక్ యా, ఐ డిడ్ నాట్ కంపోజ్ దిస్ ఫర్ ద మూవీ, but then the irony is that I composed it for someone else, and then the song had a life or adrushtam undinda aa particular paataki. Andukane adi ila సినిమాలో రావడం ఈరోజు ఐ మీన్ ఈ విధంగా దాన్ని మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద సాంగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద వే ఇట్ హ్యాపెండ్. ఐ మీన్ ఇంకా అంతేకాదండి, ఇంకొకటి కూడా జరిగింది. దీనివల్ల నాకు ఇంకో సినిమా వాళ్ళతో కూడా గొడవ వచ్చింది. ఎందుకంటే వంశీ పాట వినే ముందు నేను ఇంకోళ్ళకి వినిపించా. వినిపించి వాళ్ళు నాకు ఇది కావాలి అని, ఇది బాగుంది అన్నారు, కానీ వాళ్ళు ఏమో కన్ఫర్మ్డ్గా ఇది మేము తీసుకుంటున్నాం అనలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ వంశీ విని నాకు ఇది కావాలి అంటే నేను వంశీకి నేను కన్ఫర్మ్ చేసేసాను. సో యా, ఐ మీన్ ఐ కుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ మోర్ డిప్లొమాటిక్ ఇన్ నాట్ లెటింగ్ సమ్మన్ ఎల్స్ లిసన్ టు ఇట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ బ్యాడ్ అనమాట. అదేంటి మాకు ఇస్తా అని చెప్పి ఈ ట్యూన్ వేరే వాళ్ళకి మళ్ళీ మీరు ఆయనకి ఇస్తారంటారని. అంటే అప్పటికి వంశీ కూడా ఇంకా డైరెక్టర్ కాలేదు కదా, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కదా. సో వంశీ ఎవరో ఎవరికి తెలియదు, నేనెవరో ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు బిగ్గీస్ కాదు, తర్వాతే వాళ్ళు కూడా దే కేమ్ ఇన్ టు అగైన్, ఐ మీన్ client confidentiality, I can't tell the names. So yeah, I mean ultimately అది ఎంతవరకు వచ్చిందంటే ఈగో ప్రాబ్లమ్ అయ్యి ultimately I stopped working on that movie. So I had to drop out of that, and then I had to close the accounts with them. సో ఆ విధంగా కూడా జరిగింది. సో ముళ్ళు అంటూ ఉంటాను చూడండి, అలాగే ఈ పాట ఎన్ని ముళ్ళు దాటుకుంటూ వచ్చిందో పాపం ఇక్కడ వరకు రావడానికి, మీ వరకు రావడానికి. అది సో అది మీరు చేసిన త్యాగం వల్ల, అందుకనే ఈ బ్లషింగ్. ఎస్, సో దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావో. వీఆర్ స్టిల్ థింకింగ్ మీరు ఏం చేస్తున్నారో.
టచ్ లో ఉన్నారా? లేదండి, లేదు. ఓకే. ఇట్స్ లాంగ్ ఫర్గాటెన్, బట్ ది సాంగ్ ఈజ్ అలైవ్ అండ్ దట్స్ రియలీ సంథింగ్ గుడ్ అబౌట్ it. So it's about our pure feelings which go into creating some creative work, and that actually gives life to creativity. That's what I feel. ఏదైనా కూడా అంటే ఒక ప్యూరిటీ ఆఫ్ థాట్తో చేసిన ఒక వర్క్ కూడా ఎప్పుడు కూడా ఇట్ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ డెస్టినేషన్ అనేది నమ్మచ్చు ఈ పర్టికులర్ సాంగ్ యొక్క జర్నీతో. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే. గుడ్ అబౌట్. సో ఫైనలీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు ఫ్యూ ఫిలిమ్స్ చేశారు, బట్ చాలా లాంగ్ గ్యాప్, మరీ గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. సో మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ ఏదైతే ఉందో మ్యూజిక్తో, వీ వాంటెడ్ టు టేస్ట్, ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే మ్యూజిక్ని వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా అందించాలని మీరు అనుకోవట్లేదా? యాజ్ ఎ మ్యూజిషియన్ మనం ఎప్పుడూ వీ డోంట్ గెట్ ఓల్డ్. ఎందుకంటే క్రియేటివ్ వర్క్స్ ఆర్ లైక్ దట్. ఇప్పుడు ఏ ఏజ్ వచ్చినా మనం పాడొచ్చు, మనం పాడగలం, లేదా ఏ ఏజ్ వచ్చినా మనం మ్యూజిక్ కంపోజ్ చేయగలం. ఫర్ దట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యూ టేక్ యునో ఇన్ సమ్ కేస్ స్టడీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు మా చిన్నప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చారో హీ వాజ్ ఆల్రెడీ 40+ వెన్ హీ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అంతకుముందు ఆయన ఎన్ని అద్భుతాలు, ఎన్ని కళాఖండాలు క్రియేట్ చేశారో అది ఒక సినిమా రూపంలో రాలేదు బయటికి. But when he came to the movies itself, he came at an age, but he did not create music for old people. He created music for the younger generation of that particular era. So, ఒక మ్యూజిషియన్కి ఏజ్ అనేది ఇట్స్ నాట్ అ మ్యాటర్. యూ కెన్ కంపోజ్ టిల్ యూ డై, యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు డూ ఇట్. బట్ దాంట్లో ఎంతవరకు మన మ్యూజిక్ ఇప్పుడు ఉండే కాంటెంపరీ సినిమా ఇండస్ట్రీకి వర్తిస్తుంది అనేది మనం దట్ అగైన్. సో అది ఎప్పుడు అంటే యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ అప్డేటింగ్ అవర్ సెల్స్ ఆర్ వీఆర్ నాట్ అప్ టు డేట్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద ట్రెండ్ ఆర్ ద మ్యూజిక్ టెక్నాలజీ. For that matter, if we actually take the instance of Gulabi itself, the very first movie, there's a lot of rock music in it. Rock music never, was never dead. అప్పుడు క్లాసిక్ రాక్ అని, ఇలా తర్వాత హార్డ్ రాక్ అని, లేకపోతే ఇంకా మెటల్ అని, ఇలా. సో ఒక రాక్ అనే ట్రెండ్ ఇప్పటికి కూడా అగైన్ రాక్ మ్యూజిక్ ఇస్ బ్యాక్ ఇన్ టు వోగ్. సో పీపుల్ ఆర్ లిజనింగ్ టు దర్, సో మెనీ రాక్ బ్యాండ్స్ అరౌండ్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో the music which I created for Gulabi is very, very contemporary. Maybe with a little bit of technology change, it will sound very fresh even now, even if we remake those songs. Yeah. But as such, even the technology, luckily, okay, analog నుంచి డిజిటల్ వచ్చినప్పుడు వచ్చింది మూవీ. సో కరెక్ట్గా డిజిటల్ ఎరా స్టార్ట్ అయింది ఇండియాలో, ఆ టైంలో రికార్డ్ చేసాం. సో ఈవెన్ రికార్డింగ్ టెక్నాలజీ వాజ్ ఆల్సో అప్ టు డేట్. వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ టుడే ఆల్సో మోర్ ఆర్ లెస్ అదే అప్పుడు కూడా మేము యూజ్ చేసింది. వీ యూజ్డ్ ADAT టెక్నాలజీ అండ్ ఆల్ దట్. సో రికార్డింగ్ పరంగాను, మ్యూజిక్ పరంగాను, అండ్ ఐ యూజ్డ్ అ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ బ్యాక్ దెన్. Those are the early first generation softwares which we have used. So it's very contemporary, I feel. So as a musician, I am always open to do music, and I think I can handle contemporary music well. Yes, given an opportunity by some filmmakers, I am always open to do music. Yes. అంటే ఇప్పటి వరకు మీకు ఆఫర్స్ రాలేదా? ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరగలేదా? అంటే గులాబీ చేశానండి, ఆ తర్వాత కూడా ఐ డిడ్ సమ్ డీసెంట్ మూవీస్. లైక్ సముద్రం చేశాను, దెన్ ఐ డిడ్ అండ్ దెన్ ఐ డిడ్ ఫ్యూ అదర్ మూవీస్ విత్ అదర్ ఫిల్మ్ మేకర్స్. నా కాలేజ్ ఒక మూవీ చేశాను. సో లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ తెలుగు చేశాను, అలాగే కొన్ని హిందీలో కూడా కొన్ని వర్క్ చేశాను. వాట్ ఐ లుక్ ఎట్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ప్రొడక్షన్. అంటే డబ్బులని పెడుతున్నారని కాదు, వాళ్ళు ఎంత బాగా సినిమా తీస్తారనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ద ఓన్లీ థింగ్ ఐ న్యూ, ఎక్కడో ఒక గట్ ఫీలింగ్ ఉండింది ఎప్పుడైతే వంశీ వాజ్ టెలింగ్ మీ ద స్టోరీ. ఐ ఓన్లీ ఫెల్ట్ వన్ థింగ్, దట్ హీ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ హీ వాజ్ డూయింగ్. అంటే ఈయన చెప్పేది ఈయన చేస్తాడు అన్న నమ్మకం కలిగింది నాకు. అందుకనే నా ఫస్ట్ మూవీ కూడా నేను చేశాను, అండ్ ఆ నమ్మకం ఇట్ పెయిడ్. అంటే నాకు ఏదైతే ఫీలింగ్ కలిగిందో నాకు విన్నప్పుడు, ఆ సినిమా అయ్యాక కూడా దట్ రీటైన్ అనమాట. ఎస్, దిస్ పర్సన్ వాజ్ సీరియస్ అండ్ హీ మెంట్ వాట్ హీ వాజ్ సేయింగ్. సో అలా if I come across people, I don't mind working with that kind of teams and working on projects like that and things like that. Yeah, I am open to it, waiting for the right opportunities. Okay, so you are very honest. I wanted to ask one more question. Yeah. గులాబీకి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? Wow. గుర్తుందా? మరొక ముళ్ళు. లేదండి, ఏం తీసుకోలేదండి. ఏం తీసుకోలేదు? Yeah. No.
సీరియస్లీ యా. మీరు మరీ మంచి వాళ్ళండి, ఇంత మంచి వాళ్ళైతే ఎలా? సో ఎందుకు తీసుకోలేదు? అంటే బిగినర్ కాబట్టి మీకు ఆపర్చునిటీ ఇచ్చారు అని. నేను అంటే చేసే ముందు అడగలేదు. ఓకే, చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వలేదా? చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వలేదు. మీకు వచ్చింది ఆన్సర్, మీకే తెలిసిపోయింది. సో చేసే ముందు ఎందుకు అడగలేదు అంటే విత్ ద వెరీ రీజన్ బికాస్ I liked the way Vamshi approached, because he was serious about what he was doing. He was trying to prove a point that I want to become a good filmmaker. And then he brought someone who wanted to become a good cinematographer. Then he brought someone who wanted to become a good actor. And then he brought me who wanted to become a good musician. ఓకే. So I think what we all got from Gulabi is that proof of our creativity. So that gives more satisfaction. So just imagine Gulabi సినిమాలో పాట ఇవ్వడం కోసం మరొక సినిమా అడ్వాన్స్ ఇచ్చింది కూడా రిటర్న్ చేసి ఆ సినిమా వదిలేసుకున్నాను. అంటే దీనికి రెమ్యునరేషన్ రాలేదు, ఆ వచ్చిందని రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చుకున్నాను. ఎనీవేస్ దట్స్ అ స్టోరీ. Okay. No words. So definitely you deserve a good award. Even though మీకు అంటే దాని మీద అంత వెయిట్ మీకు లేదు, దాని మీద ఆశలు కూడా మీకు లేదు, బికాస్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఆడియన్స్ రెస్పాన్స్ ని బట్టి. And I'm not worried that I didn't take money for Gulabi, because I got the very first movie. It really created records of sorts. And when again I say records, it no official record andi, ekkada etuvanti award ledu, daniki etuvanti idi ledu, but the only reward is that people liked it all over the world. People liked it, and even other language people also, they like the music of it. That's the biggest evidence and proof for it's a living proof of what I have done, and that's good enough for an artist. First of all, what's the point of walking away with a big fat check where your music is a big flop? No, I will definitely I will look forward for taking remuneration, because at the end of the day it's time and money, but along with money you need to get that kind of recognition. Yeah. Gulabi gave recognition. I'm very happy about it, and once again thank everyone who has liked Gulabi. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైమ్. మీరు ఎంత బిజీగా ఉన్నారో తెలుసు, యూ హ్యావ్ యువర్ ఓన్ స్పేస్ హియర్. ఎస్, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ 25th ఇయర్. థ్యాంక్ యూ. సో ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి. మీ కమ్బ్యాక్ ఈ జనరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆడియన్స్ అండి. ఐ మీన్ లైక్ ఆడియన్స్ హ్యావ్ మేడ్ మీ శశి ప్రీతం, గులాబీ శశి ప్రీతం. సో మరొక సినిమా వినాలి అంటే ఆడియన్స్, I believe that yes, their love for my music will definitely give me more opportunities to do more music for them, and there's so much more that I can do. ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉందంటే రోజు అట్లీస్ట్ ఒక ట్యూన్ చేయడమో, లేకపోతే ఒక 4 లైన్స్ ఒక పాట రాసుకోవడమో, అలా ఐ డోంట్ నో హౌ మెనీ సాంగ్స్ ఐ హావ్ క్రియేటెడ్ టిల్ డేట్. ఈ సాంగ్స్ని ఏదో విధంగా ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ టు గెట్ ది సాంగ్స్ అవుట్. సో యాజ్ అ ఇండిపెండెంట్ మ్యూజిక్ అయినా నేను వీటిని రిలీజ్ చేస్తాను ఫర్ మై మ్యూజిక్ ఫ్యాన్స్. లేకపోతే సినిమాలు ఏమైనా కనుక ఇఫ్ ఐ లైక్ అండ్ ఐ సైన్ అప్ సమ్ మూవీస్, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు గివ్ సమ్ ఆఫ్ దోస్ సాంగ్స్ ఇన్ మై మూవీస్ అగైన్. ఏ విధంగా అయితే ఈ వేళలో నీవు గులాబీలో వెళ్ళిందో, అలా ఎన్నో పాటలు మేబీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ సమ్ మూవీ, ఆర్ అదర్వైజ్ దే విల్ జస్ట్ కమ్ అవుట్ యాజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. బట్ దిస్ మ్యూజిక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ఆల్ ద లవ్ ఆఫ్ మ్యూజిక్ and for the love of people who have made me Gulabi Shashi Pritam. Thank you so much. Thank you.